ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బ్యాక్ టు న్యూస్ అప్డేట్స్. భారీ వరదలతో 5 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న విజయవాడలో మళ్లీ భారీ వర్షం పడుతోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బెజవాడ వాసులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అల్లాడిపోతున్నారు. బుడమేరు వరద ముంచెత్తడంతో ఇప్పటికే ఇళ్లన్నీ 5 రోజులుగా వరద నీటితో నిండిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు మళ్లీ వర్షం పడుతూ ఉండడంతో విజయవాడ వాసులు కలవరపడుతున్నారు. భారీ వరదలతో 5 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న విజయవాడలో మళ్లీ భారీ వర్షం పడుతోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బెజవాడ వాసులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అల్లాడిపోతున్నారు. బుడమేరు వరద ముంచెత్తడంతో ఇప్పటికే ఇళ్లన్నీ 5 రోజులుగా వరద నీటితో నిండిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు మళ్లీ వర్షం పడుతూ ఉండడం విజయవాడ వాసుల్ని కలవరపెడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, పూర్తిగా గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ దాదాపు 40% మునిగిపోయిందని చెప్పచ్చు. మళ్ళీ అల్పపీడనం ఏర్పడింది అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా విజయవాడలో వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో విజయవాడ వాసులు అయితే బెమ్మలు ఎదుగుతున్నారు. ఎందుకంటే 5 రోజుల నుంచి సింగనగర్ ప్రాంతంలో మొత్తం మనం చూసే బుడమేరు పొంగడంతో పూర్తిగా 3 రోజుల పాటు జలదిగ్బంధంలోనే ప్రజలు ఉన్నారు. కనీసం తాగేందుకు వాటర్ లేదు, తినేందుకు ఆహారం కూడా లేదు, కనీసం పట్టించుకునే నాదులు కూడా లేకపోవడంతో పూర్తిగా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. చిన్నపిల్లలు కానీ, ముసలివాళ్ళు కానీ, మహిళలు కానీ అలమటించిపోతున్న పరిస్థితి అయితే కనిపించింది. అంతకు 2 రోజుల ముందు విజయవాడలో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులన్నీ ఇటు ఏలూరు రోడ్డు కానీ, బందర్ రోడ్డు కానీ, ఇతర రోడ్లన్నీ కూడా జలదిగ్బంధాలు ఉన్నాయి. దాదాపు ఒక రోజంతా కూడా రోడ్డు మీద వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. అదే స్థాయిలో మళ్లీ వర్షం పడుతుందనే హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ విజయవాడకి ఇచ్చింది. ఆరెంజ్ అలర్ట్ రావడం అంటేనే ఇప్పటికే చిన్నపాటి వర్షం పడితేనే వాటర్ ఎటు పోలేని పరిస్థితుల్లో రోడ్ల మీద స్టక్ అయి ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు మళ్లీ వర్షం పడితే కనుక ఇప్పటికే మునిగిన నేపథ్యంలో మా పరిస్థితి ఏంటంటూ విజయవాడ వాసులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కురిసిన వర్షాలకి దాదాపు 40% విజయవాడ ప్రాంతం అంతా మునిగింది. దాదాపు లక్షల మంది, దాదాపు 2 నుంచి 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్లీ వర్షం అనే వార్తల నేపథ్యంలో ఆందోళన విజయవాడ వాసులు అయితే ఆందోళన చెందుతారని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం ఎటువంటి సహాయ చర్యలు చేయట్లేదు అనేది వాళ్ళైతే చెప్తున్నారు. మళ్లీ వర్షం పడితే తమ పరిస్థితి అనే ఒక భయాందోళనలో విజయవాడ ప్రజలైతే ఉన్నారని చెప్పాలి. కార్తీక్, సురేంద్ర, ఇప్పటికే సహాయక చర్యలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. అట్లీస్ట్ పునరావాస శిబిరాలకు సంబంధించి ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా? అధికారులు దీనిపైన ఇన్ఫర్మేషన్ కానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? దీనిపై స్థానిక బాధితులు ఏమంటున్నారు? అసలు ఇప్పటికే గతంలో కురిసిన వర్షంతో బాధితులుగా ఉండి జల దిగ్బంధంలో ఉన్న వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తారని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే 14,000 మందిని తరలించామని చెప్పి ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. అయితే వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారమే వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళు 2.5 లక్షల పైన ఉన్నారంటూ ఒక పక్క చెప్తున్నా. కేవలం 14,000 మందిని మేము తరలించామని చెప్తున్న పరిస్థితి. 40 కేంద్రాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అన్ని స్థాయి ఎక్కడ లేవనేది కూడా ప్రజలు చెప్తున్నారు. ఎక్కడా పునరావాసం లేదు, పూర్తిగా కట్టుబట్టలతో మిగిలాము. కాబట్టి విజయవాడ వదిలి బయట ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి వచ్చిందంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. మళ్లీ వర్షం పడితే ఇంకా పునరావాస కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉంది, ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రయత్నం ఇంకా ప్రభుత్వం నుంచి రాలేదు. మేము మాత్రం ముందు హెచ్చరికలు ఇస్తాము, వర్షం పడితే కనుక హెచ్చరికలు ఇస్తాము, వరద వస్తే మీకు హెచ్చరికలు ఇస్తాము, సమాచారం ఇస్తాము, మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి అంటూ ప్రజల మీదే చెబుతుంది తప్ప దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ప్రజలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఎక్కడైతే కళ్యాణ మండపాలు కానీ, స్కూల్స్ కానీ ఉన్నాయో వాటిని పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా తడుస్తూ నీటిలోనే, చలిలోనే ఉండాల్సిన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలైతే ఒక భయాందోళనలో ఉన్నారు. వర్షం పడితే మా పరిస్థితి అంటే భయాందోళనలో ఉన్నారని చెప్పాలి. రైట్ సురేంద్ర.